హెల్మెట్ పెట్టే బాగుంది. డ్రైవింగ్ లైసెన్స్ నీకు? ఎంత వయసు ఎంత మీది? ఇది నీ ఆధార్ కార్డు అన్న ఇప్పుడు ఏజ్ ప్రూఫ్ చూపించు. ఈ బండి 2 వీలరా 3 వీలర్ ఇది? మరి 2 వీలర్ అంటే ఎంతమంది ఎక్కాలి బండి మీద? 2 వీలర్ మీన్స్ ఓన్లీ 2 వీలర్ 2 మెంబర్స్ ఓన్లీ. లైసెన్స్ ఉందా? లేదు. లైసెన్స్ లేదు కదా? ఇప్పుడు లైసెన్స్ లేదు కదా నీకు? ఎవరైనా గుద్దామనుకో, హలో, ఎవరైనా గుద్దామనుకో, నీ కాలు ఇరిగినా చేయి ఇరిగినా నీకు రూపాయి ఇన్సూరెన్స్ రాదు. మాలంటోళ్ళు ఎవరైనా వేరే గుద్దినా సరే వాళ్ళకు కూడా రూపాయి ఇన్సూరెన్స్ రాదు. నీకు ఉద్యోగం ఏం చేస్తున్నావు ఇప్పుడు? మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తాం అంతేనా? మరి ఉద్యోగం ఏమవుతుంది? నువ్వు ఆల్రెడీ ఇలా నా ఫ్రెండ్స్ చేస్తామంటే ఇది చట్ట వ్యతిరేకం పని కదా. ముగ్గురు అంటే చట్ట వ్యతిరేకము, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం కూడా చట్ట వ్యతిరేకం. ఇలా చేసుకుంటూ పోతే నీకు ఉద్యోగం ఏమవుతుంది? ఎలా వస్తుందా? రాదు కదా. నీకు ఇంత బుల్లెట్ మెయింటైన్ చేయాలి పడుతుందా? నీ వెయిట్ ఎంత? 55. ఈ బండి వెయిట్ ఎంత ఉంటుంది? 150 ఉంటుంది. దాన్ని ఆపగలవు నువ్వు. నీతో పాటు ఇంక 2 ప్రాణాలు కూడా తీసేస్తావు కదా. నీ వల్ల ఇంక 2 ప్రాణాలు కూడా పోతాయి. పేరెంట్స్ బాధపడతారు. ఏ కాలం చేయరిపోయి జీవితం అంతే అంతే అయిపోతుంది పరిస్థితిగా. తలకాయ దెబ్బ తగిలితే ఇక అంతే. తల హెల్మెట్ ఉన్నా సరే జగలా చోట గట్టి తగిలితే అదే ఇబ్బంది. త్రిబుల్ ఫైన్ కట్టలే మీరు. లేకుండా బండి ఎక్కితే ఏమవుతుంది అనేది ఏంటి ఇబ్బంది? ఏంటి? పోలీసు పట్టుకుంటారా? ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అయితే పోలీసు పట్టు, వేరే ఇబ్బంది ఏం లేదా? ఇతనికి బండి తోలగలడా? అదే ముగ్గురు మీద ఇతను డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఇతను లైసెన్స్ లేదు ఇతనికి. అంటే లైసెన్స్ లేదంటే బండి రానట్టు లెక్క. అలాంటి అతను ముగ్గురు ఎక్కి బండి తోలగలడా? ఈయన కాదు ఎవరైనా తోలగలరా? ఇతని వెయిట్ ఎంత? ఈ బండి వెయిట్ ఎంత? ఆపగలడా బండి? మరి ఆయనతో పాటు మీరు కూడా సఫర్ అవుతారు కదా. మరి అయిన విషయాలు తెలుసా మీకు? ఇతను డ్రైవింగ్ లైసెన్స్ ఏం తెలుసు కదా. మరి ఎందుకు మీరు లైసెన్స్ లేదని తెలిసి మీరు బండి ఎక్కారు? మీరు మహావతి ఆటో ఎక్కితే 100 రూపాయలు, లేదా బస్సు ఎక్కితే 20-30 రూపాయలు అవుద్ది. ఈ బండి మీద ఎక్కితే లేనిపోయింది ప్రాణం పోవచ్చు, కాలో చేయి ఎరగవచ్చు. మేమైనా పట్టుకుంటే ఫైన్ వేస్తాం, పంపిస్తాం. కానీ మీ లైఫ్ రిస్క్ కదా, మీ పేరెంట్స్ రిస్క్. లైసెన్స్ లేకుండా బండి సీజ్ చేసేది. బండి ఓనర్ ఎవరిది? మీరే ఓనరా? మీ పేరు బండి ఉందా? మరి ఆయన దీనికి బాధ్యత. ఎప్పుడు నీకు లైసెన్స్ లేకుండా బండి అతను ఇవ్వకూడదు. మీరు వెళ్ళి లైసెన్స్ లేదు కాబట్టి మీ పేరెంట్స్ పిలిపించండి, వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాం, చేసి మీ బండి మీకు ఇస్తాం.